జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టు ఒక స్టోరీ రాసుకొచ్చారు. అది అంటే వాళ్ళకి మీడియా మీద కంట్రోల్ లేదు, ఒక సిస్టమేటిక్, వీళ్ళు సిస్టమేటిక్ అటాక్ చేస్తారు, వీళ్ళకి దానికి సిస్టమేటిక్ ఆన్సర్ చేత కాదు. అదేదంటే ఓ రకంగా చెప్పాలంటే దేవుడి దయతో నేను నిజంగా అతను చెప్పినట్టు అధికారంలోకి వచ్చాడు సార్. దీనికి కంటిన్యూస్ గా ఇంకో లాజిక్ కూడా చెప్తా. ఇవాళ జరిగింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇదే కంటైనర్ వ్యవహారం సంబంధించి డ్రగ్స్ గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన వార్త ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తే సాక్షిలో ఎక్కడ వెనక పేజీలో వచ్చింది. అదే ఉంటారు లేదో ఒక చిన్న యాడ్ వేసుకుని ఫ్రంట్ పేజీలో నేను చూసాను, ఎక్కడైనా దీనికి సంబంధించి వార్త రాస్తారేమో అని, అసలు ఎక్కడా లేదు. ఎత్తుకుంటే లాస్ట్ లో ఎక్కడ ఉంది, ఆంధ్రజ్యోతి చూస్తే ఫ్రంటే వేసేసారు కిందే దానికి సంబంధించి. ఒక రకంగా వాళ్ళే జగన్ సపోర్ట్ చేశారేమో అని అనుకోవాలి. అంటే ఏమన్నా సాక్షి ఎవరికైనా అంటే షర్మిల్ రేపు పొద్దున్న సాక్షి తీసేసుకుంటుందని చెప్పాడు, ఏమైనా ఫీల్ అవుతున్నారు ఏమో అండి. మేబీ జగన్ కోసం సాక్షి అన్నటువంటిది కూడా లేని పరిస్థితి అది. రెండో పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు రైస్ ఉంది. రైస్ దాంట్లో నాకు తెలిసి నేను ఈనాడులో 94లో ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల సార్లు రాసి ఉంటారు స్టోరీలు. ఫైనల్గా ఏం జరుగుతుంటుంది, లోకల్గా ఇదివరకు డీలర్లు, ఆ డీలర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు, ఆ రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఇతర దేశాలకు అమ్మడం ప్రారంభమైంది. ఏం చెయ్యాలి అసలు ఆ బియ్యం? ఇది 30 ఏళ్లలో నేను కొన్ని వేల సార్లు చెప్పుంటా బియ్యాన్ని. అదేదో ప్రభుత్వమే తీసుకుని విదేశాలకు అమ్మి లాభాలు ఓళ్ళంత వస్తాయి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పి 150 కాదు నాకు తెలిసి అక్కడ